శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 1/9/2024 ఆదివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసము, బహుళ పక్షము, చతుర్దశి రాత్రి అనగా రేపు తెల్లవారుజామున 5:21 వరకు చతుర్దశి ఉండి తదుపరి అమావాస్య ప్రారంభమవుతుంది. ఆశ్లేష నక్షత్రం రాత్రి 9:50 వరకు ఉండి తదుపరి మఖా నక్షత్రం ప్రారంభమవుతుంది. అలాగే అమృత ఘడియలు రాత్రి 8:05 నుంచి 9:50 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:47 నుంచి 5:37 వరకు, వర్జము ఉదయం 9:38 నుంచి 11:22 వరకు, రాహుకాలం సాయంకాలం 5:02 నుంచి 6:38 వరకు, సూర్యోదయం 6:06 సూర్యాస్తమయం 6:26. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి మంచి శుభ సంఘటనలు, వస్తువాహన సౌలభ్యము, ప్రయాణ లాభము, తీర్థయాత్ర సేవలు, విదేశాలకు వెళ్లే నిమిత్తమే ప్రయత్నాన్ని చేయవచ్చు, విదేశాలకు వెళ్ళవచ్చును, గొప్ప వ్యక్తులతో పరిచయాన్ని కూడా పొందుకోవచ్చును, బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం కూడా మీకు ఉంటుంది, శుభకరమైన సంతాన వార్తలు, వివాహ సంబంధ చర్చల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగం. ఏమండి వాళ్ళ చతుర్దశి అండి, వివాహ చర్చలు ఉంటాయా? మాట్లాడడానికి ఇబ్బంది ఏముంటుంది? ఆల్రెడీ పెళ్లి చూపులు అయిపోయినాయి, మాట్లాడుకోవడానికి ఇబ్బంది ఏం లేదు కదా. ఏ పెట్టుబోతలు ఏముంటాయి? అటువంటి వాటికి ఇబ్బంది లేదు. తప్పకుండా మీరు శుభమైన వార్తలు వినేటువంటి అవకాశం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, వ్యాపారపరంగా అనుకూలత ఉంటుంది, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చిల్ల వారికి లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా కలిసి వచ్చే అవకాశాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ లాభాలు పొందుకోవచ్చు. అలాగే సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అదృష్ట యోగాలు. అనుకున్నటువంటి విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభము, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారు ముఖ్యంగా వాహన సంబంధ యోగాలు బలంగా కనబడుతున్నాయి. నూతన వాహన ప్రాప్తి, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, వ్యాపార లాభం, కొత్త వ్యాపారానికి మీరు అనుకూలవంతమైన శుభ సమయంగా చెప్పవచ్చు. మీరు ప్రయత్నాన్ని మొదలెట్టవచ్చు. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకు లాభాలు, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ అభివృద్ధి, రైతన్నలకి పంట లాభము, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, స్వర్ణకార వ్యాపారస్తులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలోనూ, అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లోనూ, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక, ఆర్థిక, ఆనంద శుభయోగ, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రయాణ లాభాలు పొందుకునే అవకాశం, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, శుభవార్త శ్రవణం తప్పకుండా ఉండబోతోంది. ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగం ఉన్నట్టయితే తప్పకుండా అందులో మీరు పార్టిసిపేట్ అవ్వండి. మంచి ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశాలు, శుభవార్తలు, ధనయోగము తప్పకుండా ఉండబోతోంది. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి ధనలాభము, కార్య విజయము, ఆనందయోగము, శత్రునాశనము, మిత్రలాభము, శుభవార్త శ్రవణము, బంధుమిత్రులతో సమాగమము, వివాహ సంబంధ చర్చల్లో సఫలత, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంత శుభస్థితి, మత్స్యకారులకి లాభము, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలోనూ, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో కూడా లాభాలు ఉన్నాయి. పట్టుదల బాగా ఉంటుంది. ప్రతి పనిలో
అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని పొందుకునే అవకాశం, మంచి మాట తీరు, వ్యవహార విజయం, రోగనాశనం తప్పకుండా ఉంటుంది. అనుకూలమైన ఆరోగ్యము, శస్త్రచికిత్స అవసరం లేనటువంటి ఆరోగ్యం. విద్యాలాభం, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రయాణ అనుకూలత, సోదర మైత్రి, కుటుంబ సభ్యులతో అనుకూలత, అనుబంధాలు, ఆస్తి పంపకాల అనుకూలత, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాల లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి అత్యంత అనుకూల శుభయోగం, జ్యోతిష్య పండితులకు లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అద్భుతమైనటువంటి శుభయోగాలు, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కొత్త వ్యాపార ప్రారంభం, విదేశాల్లో కూడా స్థిరమైన నివాసాన్ని పొందుకునే అవకాశం, యజ్ఞయాగాది క్రతువుల్లో పాలు పంచుకునే అవకాశాలు, వివాహాది నిశ్చితాంబులాలు కానీ గృహప్రవేశాది శుభ కార్యక్రమాల్లో పాలు పంచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. సకాల శుభోజనం, సత్సంతాన వార్త వినడం, ధనయోగము, అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి వ్యవహార లాభం, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను మంచి లాభాలు పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి, కుటుంబ సౌఖ్యం, ధనధాన్య వృద్ధి, సోదర మైత్రి, ఆత్మీయుల కలయిక, వివాహ సంబంధ చర్చల్లో సఫలత, మంచి వ్యక్తులతో పరిచయం, ఆనందకరమైనటువంటి శుభయోగాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, రాజకీయ రంగంలోను, సినిమా రంగంలోను, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, వస్తు లాభం, వాహన యోగం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను లాభాలు పొందుకోవచ్చు. కుటుంబ సౌఖ్యం చాలా బాగుంది. ఆధ్యాత్మిక, ఆర్థిక శుభయోగాలు, తీర్థయాత్ర, సేవన, విదేశీ పర్యటన శుభాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి విదేశాలకు వెళ్ళే అవకాశాలు బలంగా ఉన్నాయి. విద్యార్థులకి ఐఎల్స్ లేదా ఇతరత్ర కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో విజయం సాధించగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి పట్టుదల, వ్యవహార లాభం, ఏ పనైనా సరే పరిపూర్ణంగా పూర్తి చేసుకునే అవకాశం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కళాకారులకి, క్రీడాకారులకి, రాజకీయ రంగంలోను, సినిమా రంగంలోను వ్యాపార ఉన్నత స్థానం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి తప్పకుండా కస్టమర్స్ నుంచి మంచి పాలసీలు పొందుకునే అవకాశం, గృహ సంబంధమైనటువంటి ఏజెంట్లకు కూడా స్థలము కానీ, ఇల్లు కానీ, అమ్మకం, కొనుగోళ్లలో మీరు మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆర్థిక, ఆధ్యాత్మిక, వస్తువాహన సౌలభ్యాలు పొందుకునే అవకాశం ఉంటుంది. నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అనుకూలవంతమైన శుభస్థితి. ఈరోజంతా మీకు అత్యంత శుభదినంగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారికి పట్టిందల్లా బంగారమే, ఆనందయోగం, ఆరోగ్యయోగం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, వివాహయోగం, సంతాన లాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, PR, H1B వీసాలు పొందుకునే అవకాశాలు, అటువంటి వార్తలు వినే అవకాశం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, రాజకీయ రంగంలోను, సినిమా రంగంలో వ్యాపారాలను పొందుకోవచ్చు. సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు. రాజకీయ రంగంలో ముఖ్యంగా మంత్రి పదవి లభించే అవకాశం, లేదా ఏదైనా నామినేటెడ్ పోస్టు పొందుకునే అవకాశం. పార్టీలు మారడం వల్ల కూడా మీకు మంచి ప్రయోజనం. విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలత, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామి వ్యాపారతో అనుకూలతలు, కుటుంబ సౌఖ్యం, వివాహ యోగం, సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఉద్యోగంలో అనుకూలత, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, కన్సల్టెన్సీ ద్వారా ఉద్యోగాన్ని పొందుకోవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు, కృత్రిమ, సహజ సత్సంతాన ప్రాప్తి కూడా పొందుకుంటారు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి
7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి పెద్దవారి నుంచి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు కానీ, నచ్చినటువంటి వ్యక్తితో వైవాహిక జీవన ఆనందాన్ని కానీ, పెద్దలు అంగీకరించినటువంటి ప్రేమ వివాహం అనుకూలంగా మారడం కానీ జరగబోతోంది. విద్యా ఉద్యోగ వ్యాపార లాభంలో లాభాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు, నర్సరీ తోటలు పూజా ఆధార వ్యాపారంలోను, ఆటోమొబైల్ ఎలక్ట్రిక్ వ్యాపారంలో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్ల వారికి అభివృద్ధి, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలోను, ఎల్ఐసి మెడికల్ గృహ మణిజెంట్లకి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, బుటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారంలోను, టైర్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో కూడా అభివృద్ధి, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో కలిసి వచ్చే అదృష్ట యోగాలు, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అత్యంత అనుకూలత, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి వ్యవహార లాభాన్ని పొందుకుంటారు. గొప్ప వ్యక్తులతో పరిచయం లాభించబోతోంది. తప్పక ప్రయాణాలు, తీర్థయాత్ర కానీ విదేశీ ప్రయాణం కానీ అనుకూలంగా ఉండబోతోంది. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడం, శుభవార్త వినడం తప్పక జరుగుతుంది. ఈ రాశి అనుకూలంగా ఉంటుంది. వీరికి 8, 1 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి విపరీతమైనటువంటి రాజయోగం. ఏదో సినిమాలో చెప్పినట్టుగా ఆఫ్టర్ 1 ఇయర్ యు ఆర్ కింగ్ అన్నట్టు చెప్పట్లేదండి. మీకు ఈరోజు అద్భుతమైనటువంటి పెద్దవారి యొక్క అనుభవజ్ఞుల యొక్క సలహాలు, సూచనలు మీకు తప్పకుండా అనుకూలతని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఆర్థిక లాభాన్ని కలిగిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల అభివృద్ధి, మీ యొక్క సమయపాలన, ద ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, ఈరోజు ఏవైనా ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలు కనుక ఉన్నట్టయితే తప్పకుండా ఉద్యోగం మీకు వస్తుంది. ఈరోజు అయినటువంటి శ్రమ మీకు తప్పకుండా రిజల్ట్ పాజిటివ్గా ఉంటుంది. ఉద్యోగ లాభం ఖచ్చితంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగంలో కూడా ఇంటర్వ్యూ వెళ్తున్న వారికి ఈరోజు విజయం దక్కుతుంది. ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందిన అవకాశం, ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, అనుకున్న చోటికి బదిలీలు కూడా పొందుకోవచ్చు. అంతటి శుభయోగాలు ఉన్నాయి. విద్యార్థులు కూడా ఐఎల్స్, జిఆర్ఈ, శాట్, జీమాట్, టోఫెల్ లాంటి పరీక్షల్లో విజయం ఖాయము. రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా సంబంధ వ్యాపారంలో అభివృద్ధి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వ్యాపారం లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి స్థాయి వ్యాపార లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వంలో కలిసి వచ్చే అవకాశాలు, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి పొందుకునే శుభతరుణం. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి కూడా అద్భుతమైనటువంటి శుభయోగాలు కనబడుతున్నాయి. వృత్తి ఉద్యోగాల లాభం, తప్పకుండా మీకు ఉద్యోగ లాభం ఉంది. వాళ్ళ తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారు నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, ఆన్సైట్ అపార్చునిటీ, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యార్థులకు కూడా చక్కటి విద్యాభివృద్ధి, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ కానీ అకాడమిక్ పరీక్షలు కానీ ఉంటే, ఎక్కడైనా అకాడమిక్ పరీక్షలు పెట్టినట్టయితే లేదా ఏదైనా పోటీ పరీక్షలు ఉన్నట్టయితే తప్పకుండా వాటిల్లో విజయం ఖాయం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత, సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారం లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెరువులకు అభివృద్ధి, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, దర్శక నిర్మాతలకి అనుకూలత, రైతులకి మంచి పంట లాభాలు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అనుకూలవంతమైన శుభ, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి ఊహించని విజయాలు, వ్యాపార వృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి అదృష్ట యోగం, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పనికి లాభాలు పొందుకోవచ్చు. గృహయోగము, స్థల లాభము, పొలము లాభము, వివాహ యోగము, సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యం, కుటుంబ సౌఖ్యం, కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్య పరిష్కారమయ్యే అవకాశం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకోవడం, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవడం,
ఆధ్యాత్మిక ఆర్థిక ఆనంద శుభయోగాలు ఉన్నాయి. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి కొన్ని విషయాల్లో తొందరపాటుతనం ఉంటుంది. అతి పట్టుదల మంచిది కాదు. పెద్దవాళ్ళు చెప్పిన మాట వినడం శ్రేయోదాయకం. అలాగే ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వకండి, అప్పు తీసుకోకండి. ఈ 3 విషయాలు జాగ్రత్తగా ఉంటే మీకు అన్ని రకాల అనుకూలత. వృత్తి ఉద్యోగాదుల్లో, వ్యాపారంలో, అలాగే విదేశాలు వెళ్ళే నిమిత్తమై. వ్యాపారం అంటే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సినిమా రంగంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను అభివృద్ధి పొందుకునే అవకాశం. పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. ఆధ్యాత్మిక ప్రయాణాలు, తీర్థయాత్ర సేవన, వస్తు లాభము, వాహన యోగము, ఉద్యోగ లాభము, విద్యా పరిపూర్ణత, శత్రునాశనము, మిత్రలాభము, శుభవార్త శ్రవణము, కుటుంబ సౌఖ్యము, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి అభివృద్ధి. ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటకి లాభాలు పొందుకునే అవకాశం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఆనందకరమైనటువంటి ప్రయాణాలు, వస్తు వాహన సౌలభ్యాలు, అనుకునే పనులు సకాలంలో పూర్తి చేసుకునే అవకాశం. వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ వృద్ధి, ఆస్తి పంపకాల అనుకూలతలు, ఊహించినటువంటి వ్యక్తుల యొక్క పరిచయం, మంచి ధనదాన్ని వృద్ధిని పొందుకునే అవకాశాలు. అంటే భాగస్వామి వ్యాపారి మీకు తప్పకుండా అనుకూలవంతమైన వ్యక్తి లభించే అవకాశం ఉంది. దానివల్ల మీకు వ్యాపార వృద్ధిలోకి పొందుకునే అవకాశం. శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, శుభవార్తా శ్రవణం, అలాగే నూతన వాహన యోగం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి కూడా అనుకూలవంతమైన ఫలితాలు కనబడుతున్నాయి. ముందుగా వ్యాపార లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యా లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, రైతులకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభస్థితి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్జన్ షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. శుభవార్తలు వింటారు. సంతాన యోగం బాగా ఉంది. వైవాహిక ఆనందం, వృత్తి ఉద్యోగాల లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలవంతమైన శుభస్థితి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆకస్మికమైనటువంటి వస్తు వాహనాలు, విలువైనటువంటి బహుమానాలు అందుకోవడం, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోనూ అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మత్స్యకాళికి, మత్స్య సంపద, రోజులు, చేపల చెల్లెల వారికి లాభం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అనుకూలత. ఈ రోజంతా మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. విద్యాభివృద్ధి కూడా ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం కూడా ఉంటుంది. శుభకార్య ఆచరణ ఉంటుంది. శుభవార్తా శ్రవణం పొందుకోవచ్చును. ఇలా అన్ని రకాల శుభయోగాలు ఉన్నాయి. వీరికి 5, 3 అంకెలను అదృష్టంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి గొప్ప వ్యక్తులతో పరిచయం, గొప్ప శుభవార్త వినడం, మాతాపితృల సౌఖ్యం, ఆస్తి పంపకాల అనుకూలతలు, కుటుంబ వృద్ధి, ఆత్మస్థైర్యం, వృత్తి ఉద్యోగాదుల్లో, వ్యాపారంలో కలిసి రావడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారు నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రైవేట్ సెక్టార్లు ఈరోజు ప్రాంగణ నియామకాలు ఉంటే తప్పకుండా ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం. సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను అభివృద్ధి పొందుకునే అవకాశం. మత్స్యకాళికి, మత్స్య సంపద, రొజలు, చేపల చెల్ల వారికి లాభం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి అభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా మంచి లాభాలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగ లాభం, అలాగే వ్యాపార లాభం, ఆశించినటువంటి ధన ప్రాప్తి, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇచ్చిన ధనం తిరిగి రావడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తా సుఖినో భవంతు.